హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మన పేజ్ మేకర్లో చెప్పుకునే ఆప్షన్స్ ఏంటంటే ఎడిట్ మెనూలో ఎడిట్ స్టోరీ, దీనికి లింకు లేఅవుట్ మెనూలో ఆటో ఫ్లో అనే ఆప్షన్స్. ఈ టూ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. లేఅవుట్ మెనూలో ఈ రిమైనింగ్ ఆప్షన్స్ నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందామండి, ఓకేనా. ఇప్పుడు ఈ ఎడిట్ మెనూలో లాస్ట్ ఆప్షన్కి, లేఅవుట్ మెనూలో లాస్ట్ ఆప్షన్కి లింక్ అనమాట, ఓకేనా. ఈ రెండు ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనకి ఈ పేజ్ మేకర్ పేజీ వ్యూ అనేది ఎలా ఉంది, ఒక జస్ట్ నార్మల్ ఒక పేజీ లాగే డిస్ప్లే అవుతుంది, ఓకేనా. ఇదిగో చూడండి, ఇదంతా మార్జిన్ ఏరియా. మనకి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా, అంటే ఇదంతా ప్రింట్ ఏరియా అనమాట. ఇందులో ఉన్నది మాత్రమే ప్రింట్ అవుతుంది మ్యాటర్ అనేది, ఓకే. ఇప్పుడు నేను ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఎడిట్ స్టోరీ లేదా కంట్రోల్-E ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఆ పేజీ వ్యూ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది, మనకి నోట్ ప్యాడ్ వ్యూ డిఫాల్ట్ అప్లికేషన్ ఒకటి ఉండి చూసారా, నోట్ ప్యాడ్ అని. ఆ నోట్ ప్యాడ్ వ్యూ ఎలా అయితే ఉందో ఆ విధంగా డిస్ప్లే అవుతుంది, ఓకేనా. మళ్ళీ నార్మల్గా రావాలంటే మీరు ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఎడిట్ లేఅవుట్ అని ఉంటుంది, ఓకేనా. దీన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఇందాకట్లాగే నార్మల్గానే ఒక ప్రింట్ లేఅవుట్ లాగే డిస్ప్లే అవుతుందండి, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఎడిట్ స్టోరీ అన్నా. ఇక్కడ సమ్ మ్యాటర్ టైప్ చేయాలి. సమ్ అంటే ఏదో ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్స్ కాదండి, ఒక 2 పేజెస్ మ్యాటర్ దాకా టైప్ చేయాలి. అందుకు నేనేం చేస్తున్నానంటే ఎంఎస్ వర్డ్లో సమ్ మ్యాటర్ టైప్ చేసి పెట్టాను, ఒక 2 పేజీల మ్యాటర్. ఏదైనా ఎంఎస్ వర్డ్లో వచ్చి ఏదైనా సమ్ మ్యాటర్ తీసుకోండి. సమ్ మ్యాటర్ మొత్తాన్ని కాపీ చేసి పేజ్ మేకర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇదిగోండి, ఇది మొత్తం పేజ్ మేకర్లో ఉన్నది. ఇదిగోండి స్క్రోల్ బార్ ఉంది, దీన్ని పైకి అంటున్నాను. ఇదిగోండి చాలా ఉంది మ్యాటర్. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇందాక ప్రింట్ లేఅవుట్ ప్రివ్యూ ఉంది కదండి, ఈ మ్యాటర్ మొత్తం ఫిట్ అవుతుందా, ఫిట్ అవ్వదు. ఇదేంటంటే దాదాపు 2-3 పేజీల దాకా ఉంది మ్యాటర్, ఓకేనా, అవునా కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఎడిట్ లేఅవుట్ అని ప్రెస్ చేస్తున్నా, ఓకే. ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇప్పుడు ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ సింబల్ అనేది ఎలా కనబడుతుందో చూడండి, ఒక డాటెడ్ లైన్స్గా కనబడుతూ ఉంది, ఓకేనా. ఇప్పుడు కనుక మీరు ప్రెస్ చేశారనుకో ఈ ఫస్ట్ పేజీలోనే ఆ మ్యాటర్ ఇందులో ఎంత అయితే ఫిట్ అవుతుందో మొత్తం ఫిట్ అయిపోతుంది, ఓకేనండి. ఫిట్ అవని మ్యాటర్ చూసారా, అది హైడ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. అలా కాకుండా నాకు కంటిన్యూస్గా అంటే ఇంకో 2 పేజీలు బట్టిని 3 పేజీలు బట్టిని ఆటోమేటిక్గా మొత్తం ఫిట్ అవ్వాలి అనుకుంటే మీరు లేఅవుట్ అనే మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఆటో ఫ్లో అనే ఆప్షన్ని సెలెక్షన్ చేయండి, ఓకేనా. సెలెక్షన్ చేసిన తర్వాత దీని సింబల్ మారిందా లేదా, ఇదిగోండి ఇలా ఒక యాంగిల్లో ఒక షేప్ లాగా వచ్చింది, యారో మార్క్ సింబల్స్ లాగా, ఓకేనా. ఇప్పుడు ప్రెస్ చేశారనుకో చూడండి, ఇదిగోండి మొత్తం మనకి ఆటోమేటిక్గా సెకండ్ పేజీలో కూడా మ్యాటర్ వచ్చేసింది. ఇదిగోండి ఫస్ట్ పేజీ క్లిక్ చేస్తున్నాను, ఫస్ట్ పేజీలో మ్యాటర్ ఉంది, సెకండ్ పేజీలో కూడా మ్యాటర్ ఉంది, ఓకేనా. అంటే ఇది ఒక మ్యాటర్, ఫస్ట్ పేజీలో ఇది ఒక మ్యాటర్ అనమాట. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఏది లేఅవుట్ మెనూలో ఆటో ఫ్లో అనేది సెలక్షన్లో పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా ఎన్ని పేజెస్ ఉన్న మ్యాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉండిద్ది, ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను చూడండి, సెకండ్ పేజీలో కూడా మ్యాటర్ తీసేస్తున్నాను అండి. ఫస్ట్ పేజీ సెలెక్షన్ చేశాను, ఎడిట్లోకి వెళ్ళాను, ఎడిట్ స్టోరీ దీన్ని ప్రెస్ చేశాను, ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళి ఈ మ్యాటర్ మొత్తం కాపీ చేసి మళ్ళీ పేజ్ మేకర్లోకి వెళ్ళి పేస్ట్ చేశాను, ఓకే. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ లేఅవుట్ దీన్ని ప్రెస్ చేశాను. లేఅవుట్లోకి వెళ్ళి ఆటో ఫ్లో అనేది సెలక్షన్లో ఉంది కదండి, దీన్ని తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి దీన్ని ప్రెస్ చేశాను, చూడండి సెకండ్ పేజీకి వచ్చా, ఏమీ లేదండి, ఫస్ట్ పేజీలోనే దాంతో ఎంత అయితే లిమిట్ ఉందో అంతవరకే అప్లై అయింది, రిమైనింగ్ టెక్స్ట్ మొత్తం హైడ్ అయింది. ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి ఈ లాస్ట్లో రెడ్ కలర్లో కనబడుతుందా, ఇలా రెడ్ కలర్లో ఉంది అంటే ఇంకా మ్యాటర్ మొత్తం కంప్లీట్గా డిస్ప్లే అవ్వట్లేదని మీనింగ్, ఓకేనా. చూసుకోండి, దీని గురించి ఇంకా ముందు షేప్స్ గురించి వాటి గురించి చెప్తానండి. అంటే షేప్స్ డ్రా చేసేటప్పుడు, షేప్లో టెక్స్ట్ డ్రా చేసేటప్పుడు అంటే ఫిట్ చేసేటప్పుడు కూడా ఇలాంటి సింబల్స్ వస్తూ ఉంటాయి రెడ్ కలర్లో, ఓకేనా. ఈ విధంగా ఈ పేజ్ మేకర్లో ఈ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయండి, ఓకే వ్యూయర్స్.